ఆశపడుతున్నాను. నీ దాసురాలిని నూరంతల ఆత్మతో అభిషేకించి నాయన తండ్రి మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. నీ సన్నిధానంలో నాయన తండ్రి ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు ప్రభువా. అట్టి నీ శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ, వాక్యానికి విధేయత చూపిస్తూ నాయన తండ్రి నీ నోట నుండి వచ్చిన మాటలను మేము గ్రహించి నాయన తండ్రి నాయన మా హృదయ ప్రాణాత్మ దేహములతో నాయన తండ్రి నీ వాక్యాన్ని విని మా జీవితాలు సరి చేసుకుంటానికి నాయన తండ్రి అలాగే నీ దగ్గర నుంచి ఆదరణ పొందుకోవటానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన తండ్రి ఈ సమయంలో మీరే నాయన తండ్రి మా మీద సర్వాధికారము తీసుకోమని నాయన తండ్రి వాక్యానికి అడ్డుపడుతున్న ప్రతి చీకటి అంధకార క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లయపరిచి నాయన తండ్రి నాయన మీరే మీ నామాన్ని మాత్రమే హెచ్చించుకోండి ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రిప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సహోదరి కెతూరా రాణి గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. కెతూరా రాణి గారి స్వస్థలం అనంతపురం. వారి ప్రియమైన భర్త శ్యాంబాబు గారు అనంతపురంలోని జేఎన్టీయులో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా సేవలు అందించుచున్నారు. కెతూరా రాణి గారు అనంతపురంలో అనేక మహిళా సెల్ గ్రూపులను స్థాపించి వారిని శిష్యులుగాను నాయకులుగాను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా అనంతపురం మరియు చుట్టుపక్కల ప్రాంతాలు సరిగ్గా ఇది అవ్వలేదండి ప్రింట్. కెతూరా రాణి గారు మరియు శ్యాంబాబు గారులకు 2 పిల్లలు. వారు మరి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగంలో సేవలు అందిస్తున్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు మన గ్రూప్ లో జాయిన్ అవుతూ ఉంటారు. అనేక సందర్భాల్లో మనకి వాక్యాన్ని చెప్పారండి సిస్టర్ గారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో మరి నన్ను ఆహ్వానించి వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి దినదినము మనము దేవునిలో ఎదగటం అనేది ఈ అంచె దినాల్లో మరి ఎక్కువగా మనము కలిగి ఉండాలి. ఎన్నో ఆటంకాలు, ఎంతో హింస ఇవన్నీ జరుగుతున్న తరుణంలో మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవడానికి మనం ఎంతగానో ప్రయత్నం చేయాలన్నమాట. అయితే మరి ఈరోజు వాక్య భాగంగా ఆమోసు గ్రంథంలో నుండి మాట్లాడాలని మరి దేవుడు ఎంతగానో ప్రేరేపించాడండి. అందుకనే ఇక్కడ ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో నేను చదువుతున్నాను. యూదా రాజైన ఉజ్జియా దినముల్లోను ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినముల్లోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవలోని పశుల కాపరిలో ఆమోసునకు కనబడిన దర్శన వివరములు. ఈ ఆమోసు గారు మరి చిన్న ప్రవక్తల్లో ఒకడనమాట. ఈ ఆమోసు గారు దేవుని మరి ఆయన ఎక్కడ జీవించాడు అనేది ఇవన్నీ కూడా మనకి ఈ గ్రంథంలో కొంతవరకే ఉంటది. కానీ మరి ఆయన ఒక ప్రవక్తగా దేవుని కొరకు ఎంతగా వాడబడ్డాడనేది మనము మరి ఈ సమయంలో మనం చూసుకుందాము. మొదటగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాము, ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయం అందు ప్రభువా నీ ముఖ దర్శనం చేసుకోవడానికి, నిన్ను ఎంతగానో ఆరాధించటానికి ఇప్పటి వరకు బిడలు ప్రభువా నీ వాక్యాన్ని చదువుతూ ప్రభువా నిన్ను స్తుతిస్తూ
నిన్ను కీర్తిస్తూ ప్రభువా ఎంతగానో ప్రభువా నీ సన్నిధిలో ఆనందించాం. అదే విధంగా ప్రభువా నాయన వాక్యంలోనికి వచ్చి ఉన్నాం. ఈ వాక్యము ద్వారా నాయనా ఏ మాటలైతే నా నోట ఉంచారో ఆ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని వింటున్న ప్రతి వారిని కూడా ప్రభువా మీరు ఆదరించవలసిందిగా వేడుకుంటున్నాను. బలపరచవలసిందిగా వేడుకుంటున్నాను. నేను కనపడకూడదు నాయనా, మీరే వారికి నాయన బోధించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నేను చదవబడిన వాక్యం విరిచి వడ్డించండి ప్రభువానికి వందనాలు. మా మా యొక్క హృదయాలు ఏదైతే కోరుకుంటున్నాయో ఆ యొక్క మాటల ద్వారా మమ్మల్ని ఆదరించవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయము చేయండి ప్రభువా, మీ యొక్క సహాయము కొరకు వేడుకుంటున్నాం. నాయన ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా నాయన కనికరించండి, కృప చూపించండి, ఆదరించండి ప్రభువా. వారిని బలపరచవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయము చేయండి ప్రభువా. ఈ అంచె దినాల్లో మరి ఎక్కువగా నీ సన్నిధిలో కనబడినట్లుగా మమ్మల్ని నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ, అయ్యా ఇదిగో ప్రభువా నేను ఎన్నిక లేని దాన్ని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి ప్రభువా. కనికరించండి ప్రభువా. నాయన నా నోట నీ మాటను ఉంచి ప్రభువా మీరే మహిమ ఘనత పొందుకొనవలసిందిగా వేడుకుంటూ ఏసునామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ఆమోసు గ్రంథంలో ఈ ఆమోసు గారు ఎక్కడ ఉన్నాడంట? తెకోవా అనే గ్రామంలో ఉన్నాడు ఈయన. ఈ తెకోవా అనే గ్రామము మరి యోధా మరి ప్రదేశంలో ఉంది. మరి ఆ యొక్క మరి ఆ తెకోవా అనే గ్రామాన్ని మనం చూచినప్పుడు అది చిన్నగా ఎంతగా అభివృద్ధి పొందిందంటే ఒక గ్రామంగా ఉంది. ఈయన మరి ఆ యొక్క గ్రామంలో ఆ పశువుల కాపరులతో ఉండి మరి మరి దేవుని కొరకు నిలబడిన ప్రవక్త అన్నమాట ఈయన. అంతేకాదు మరి ఈ తెకోవలో మరి మనం చూచినప్పుడు సమూయేలు 2వ గ్రంథంలో అక్కడ దావీదు దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది. ఆమె దావీదుతో మరి అబ్షాలోము మరి అమ్నోన్ను చంపి దూరంగా వెళ్ళిపోయినప్పుడు మరి ఆయన్ని తీసుకురావాలి. అందుకనే దావీదుని ఏ విధము చేతనైనా ఆయన మనసు మార్చాలని యోవాబు ఏం చేస్తాడంటే తెకోవా అనే ఊరు నుంచి ఒక యుక్తి కలిగిన స్త్రీని తీసుకొస్తాడు. అంటే ఆ ఊర్లో అక్కడ మనము ఆ తెకోవని ఎట్లా చూస్తున్నామంటే ఒక ఊరిగా చూస్తున్నాం. అక్కడ యుక్తి కలిగిన స్త్రీ ఉందంట. ఆమె వచ్చి దావీదుతో మాట్లాడినప్పుడు అబ్షాలోముని ఆయన మరలా పిలిపించుకుంటాడు. మరి అక్కడ మరి ఒక ఊరిగా ఈ తెకోవా అనే ప్లేస్ ని చూస్తున్నాం కదా. తర్వాత రాను ఏమైందంటే రెహబాము గారు మరి ఇక్కడ ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క తెకోవా పట్టణాన్ని ఆయన ఒక తెకోవా ఊరిని ఒక పట్టణంగా కట్టించాడనమాట. ఈ ఈ యొక్క ఊరిని కట్టించి ఆయన ఏలేడని మనము అర్థం చేసుకోవచ్చు. ఎక్కడంటే దినవృత్తాంతాల రెండవ గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో ఇది చూస్తామన్నమాట. అయితే మరి ఈ యొక్క తెకోవా అనే ఆ యొక్క పట్టణ ఊరు, గ్రామము, పట్టణం ఇవన్నీ ఎట్లా అభివృద్ధి చెందుకుంటూ వచ్చినాయి అంటే నిజంగా వారి పట్ల దేవుని యొక్క కృప ఎంతో విస్తారంగా ఉంది కాబట్టి ఆ విధంగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది. అందుకనే వాళ్ళు మరి ఏం చేశారంటే నెహెమ్యా కాలం వచ్చేటప్పటికి వాళ్ళు ఆ యొక్క ప్రాకారాలు కట్టడానికి వాళ్ళు ఎంతో తోడ్పడ్డారంట. ఈ తెకోవీలు యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడానికి. అది మరి నెహెమ్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనం 27వ వచనంలో మనం చూస్తాం. అంటే వారిని ఆనుకుని వీళ్ళు కట్టారు, వీరిని ఆనుకుని అట్లా ఉంటది కదా. వాళ్ళల్లో ఈ తెకోవీలు కూడా ఉన్నారంట. చూడండి, ఒక వ్యక్తిని మనం ఆధారం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి దేవునిలో ఎంతగా అభివృద్ధి పొందాలో ఈ గ్రామాన్ని, ఈ యొక్క ఊరిని చూచినప్పుడు ఆ అభివృద్ధి ఒక విశ్వాసిలో కూడా ఉండాలన్నమాట. ఎప్పుడు ఉన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏ మాత్రము సంతోషించడు గాని
అభివృద్ధిని కోరుకుంటాడు ఆయన. అందుకనే ఆ యొక్క తెకోవ మరి ఆ యొక్క ఊరు, గ్రామము మరి పట్టణముగా మారిపోయి, మరి దేవుని యొక్క బిడ్డలతో కూడా కలిసి, దేవుని యొక్క పని చేయడానికి ఎంతగా మరి ఆ పట్టణస్థులు తోడ్పడ్డారు. అట్లాగే మనం కూడా రక్షించబడిన తర్వాత మనము దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా ఎట్లా ఉండాలంటే, ఇతరులకి ప్రయోజనకరంగా ఆత్మల కొరకైన భారాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. ఎప్పుడు అయిపోయిందిలే, బాప్తీసం తీసుకున్నాము, మరి చర్చికెళ్తున్నాము, ఇంతవరకే అనుకుంటాం గానీ, ఇంకా ఎంతో ఉంది మనం చేయాల్సిన పని. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామాన్ని మహిమపరుస్తూ సాక్షికరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఆమోసు గారు మరి మరి ఆ గ్రంథాన్ని రాసేటప్పుడు ఆయన చాలా ఎన్నిక లేని వాడుగా కనపడుతున్నాడు. మరి ఒక రాజవంశస్థుడు కాదు, యాజక వంశస్థుడు కూడా కాదాయన. అట్లా రాజవంశస్థుడు కాక, యాజక వంశస్థుడు కాక, మరి అట్లా ఉన్న ఆయన మరి ఎవరు ఆయన మాట వింటారు? ఏదన్నా చెప్పినప్పుడు ఒక అర్హత ఉండాలంటారు గదా! కానీ ఆయనకి ఏ అర్హత లేదు గానీ, దేవుడే ఆయన్ని కోరుకున్నాడంతే. నువ్వే స్థితిలో ఉన్నావో అనవసరం గానీ, దేవుడు మరి ఇక్కడ కొరింథీయులకి రాసిన మొదటి పత్రికలో ఒక మాట చెప్తాడు. ఎవరిని ఆయన పిలుచుకుంటాడు అంటే, కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయంలో 26వ వచనంలో మరి ఇక్కడ ఏమనుందంటే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. లోకములో మీలో లోకరీతిని ఘనులైనను, జ్ఞానులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే చూసారా, ఇక్కడ ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రివారిని కదా, మరి బలహీనుల్ని, మరి నీచుల్ని, తృణీకరించబడిన వారు, వీరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే జ్ఞానులైన వారు అంటే శరీర రీతిని, ఇదిగో నాకు ఈ అర్హత ఉంది కాబట్టి దేవుడు నన్ను కోరుకున్నాడు అనుకుంటారేమో, కాదు. దేవునికి ఏ అర్హత లేకపోయినా ఆయన వాడుకోగలిగిన సమర్థుడనమాట. అందుకని ఈ మాట ఇక్కడ చెప్తున్నాడు. మరి నీచులైన వారిని, తృణీకరింపబడిన, ఎన్నిక లేని వారిని, అటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు ఆయన. పిలుచుకుని అందుకనే అతిశయించేవాడు ఏం చేయాలంట? ప్రభువును బట్టే అతిశయించాలి. నాకు ఈ యోగ్యత ఉందని కాదు, నాకు ఈ అర్హత ఉందని కాదు గాని, కేవలము దేవునిని బట్టి మాత్రమే. అయితే ఇక్కడ మరి ఆయన రాజవంశస్థుడు గాదు, యాజక వంశస్థుడు గాదు గాని, మరి అప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా ఉండేదంటే, మరి సమూయేలు మొదలుకొని అక్కడ మరి బైబిల్ పాఠశాలలుండేయన్నమాట. బైబిల్ స్కూల్స్. ఆ బైబిల్ స్కూల్స్ అవన్నీ కూడా మరి నియమించింది సమూయేలు. ఆయన మరి అట్లా నాయోతులో, బేతేలులో, గిల్గాల్లో, తర్వాత మరి యెరికోలో ఇట్లా పెట్టి అనేక మంది శిష్యుల్ని తయారు చేస్తా ఉండేవాడు. మరి ఆయనున్నప్పుడు మరి ఎంతగానో మరి అది నడిపిస్తా వచ్చాడు సమూయేలు ఉన్నప్పుడు. కానీ తర్వాత ఈయన ఎవరో ఎలీషా, ఏలియా వీళ్ళున్నారు గదా! వీళ్ళ సమయంలో అది ఎంతో అభివృద్ధి పొందినాయి అన్నమాట. అందుకనే ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో
మనము చూచినప్పుడు అక్కడ ఒక ఆమె ఏమంటదంటే, అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య కదా, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను అని ఎలీషా దగ్గరకొస్తది. ప్రవక్తల శిష్యులు ఎంతో మంది అక్కడ ఉండేవాళ్ళనమాట. అప్పుడు ఏలియా గారు మరి ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు కూడా ఏలియా గారిని వెతకడానికి ఇగో మేము వెతుకుతామని వాళ్ళు ఈ ప్రవక్తల శిష్యులే ఏం చేశారంటే అక్కడ ఎలీషాతో మాట్లాడుతున్నారనమాట. 2వ అధ్యాయములో 15వ వచనములో, యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే అక్కడ మరి ఆ ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యులందరూ కూడా మరి ఆ ఏలియా ఎలీషా కాలములో ఎంతో అభివృద్ధి పొందిందంట. ఏది? ఈ యొక్క బైబిల్ స్కూల్. ఎంతో మంది ప్రవక్తలు అక్కడ జాయిన్ అయ్యి దేవుణ్ణి గురించి నేర్చుకోవడానికి ఆళ్ళు ఎంతగానో వారిని తర్ఫీదిచ్చారనమాట. ఇక్కడ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉంది. అంటే అక్కడ ఎంత మంది జాయిన్ అయ్యి ఉంటారు. ఆ స్థలమే సరిపోలేదంట. అందుకనే వాళ్ళు ఎంతగా మరి ఆ యొక్క ఏలియాని మరి వాళ్ళు చెప్పే మాటలు వినడానికి ఎంతగా తాపత్రయపడ్డారక్కడ. ఇటువంటి ప్రవక్తల్లో కూడా ఆయన లేడు. ఎవరు? ఆమోసు. ఇటువంటి ప్రవక్తల్లో ఆయన లేడు. మరి అటు రాజవంశస్థుడు కాదు, ఇటు యాజక వంశస్థుడు కాదు. మరి అంతేకాదు ప్రవక్తల శిష్యుల్లో కూడా ఈయన లేడు. అంటే నేర్పించే వాళ్ళు కూడా ఆయనకి లేరు. కానీ ఆయన మాత్రము దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. సంపూర్ణంగా తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. అందుకే అల్పుడుగా సామాన్యునిగా ఉన్న ఆ పశుల కాపరిగా ఉన్న ఆయన్ని దేవుడు ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అప్పటికే అంటాడు, నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యుని కూడా కాదు అని ఆయన మాట్లాడుతూ ఉంటాడనమాట. కానీ ఇక్కడ ఈ ఆమోసు గారిని మనం చూస్తే ఆయన దేవునికి ఎంతో సమీపంగా జీవించాడని మనం చెప్పొచ్చనమాట. ఎట్లా అంటే దేవుడు పిలుస్తున్నాడు ఆయన్ని 2 సార్లు ఆమోసు, ఆమోసు అనని. అంటే దేవుడు పిలిచాడంటే ఆయన ఎంత దగ్గరగా దేవునికి దగ్గరగా జీవించాడాయన. ఒక మాట చెప్పాలనుకున్నప్పుడు వినేవారికి కదా, వినేవారికి చెప్తారు. అట్లాగే ఈయన దేవుని మాట వింటున్నాడు, లోబడ్డాడు కాబట్టే మరి ఆయన్ని పిలవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. తన యొక్క ఆలోచన, తన యొక్క నిర్ణయం ఏంటో ఆమోసుకు చెప్పటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన ద్వారా ఇశ్రాయేలీలు, ఉత్తర దేశంలో ఉన్న ఆ ఇశ్రాయేలీలు ఎంతగానో దేవునికి దూరమైపోతున్న వారిని ఆయన ఏం చేశాడంటే నాకు వారిని హెచ్చరించని చెప్పటానికి ఆయన్ని పిలుచుకున్నాడు ఆయన. ఆ పిలుచుకున్నప్పుడు మరి ఆయన్ని ఎంతగానో దేవునిని హత్తుకుని జీవించాడంట. నిజమే కదా, ఒకానొక పరిస్థితుల్లో మనం ఎట్లా ఉన్నాము? దేవునికి దూరస్తులుగా కదా. ఎఫెసీ పత్రికలో చెప్తాడు కదా, ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులుగా క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు కదా. ఎంతగా మరి దూరస్తులమైన మనల్ని దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన రక్తము కార్చి ఆయన ఎంతగానో ఆ యొక్క మహిమ సింహాసనాన్ని, అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చి మరి ఆయన రక్త మాంసములు కలిగి ఆయన ఎంతగా మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఎంతో దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు ఆయన.
అట్లా సమీపస్తులుగా చేసుకున్న మనము ఆ సమీపత్వాన్ని మనం ఏం చేయాలంట? ఎప్పుడు కూడా కాపాడుకుంటా ఉండాలి. అట్లా కాపాడుకుంటూ దేవునిలో అభివృద్ధి పొందుతూ ఉండాలి. ఆ సమీపత్వాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటూ వస్తామో, అప్పుడు దేవుడేం జేస్తాడంటే, తన పని కొరకు ఆయన ఉపయోగించుకుంటాడు. తన పని చెయ్యడానికి మనల్ని సిద్ధపరుస్తాడాయన. అందుకనే దేవునికి ఎప్పుడు మనం ఎట్లా ఉండాలంట? సమీపస్తులుగా ఉండాలి. ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన కార్చిన రక్తాన్ని ఆశ్రయిస్తూ, మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము మన యొక్క జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. అట్లాగే ఈయన కూడా సమర్పించుకున్నాడు. మామూలుగా మనం బైబిల్‌లో చూచినప్పుడు ఆహ్, ఈ అపోస్తలుల్లో ఒక ఆయన ఉంటాడు గదా! యేసు ప్రేమించిన శిష్యుడు అని పేరాయన. ఆయనే యోహాను గారు. ఆ యోహాను గారు మరి ఆయన ఎప్పుడు కూడా దేవుని యొక్క రొమ్మును ఆనుకునే ఉండేవాడంట. ఏదన్నా అడగాలన్నా సరే అక్కడి నుంచే అంటే ఎంత ప్రేమించాడాయన్ని. అందుకనే యేసు ప్రభు ఆయన సిలువ మీదకి మరి వెళ్ళిన తర్వాత ఆ సిలువ మీద ఉండే ఒక బాధ్యతను ఆయనకు అప్పగించాడు. తల్లి యొక్క బాధ్యతను ఆయనకు అప్పగించాడు యోహానికి. చూసారా? అందుకనే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా ఉంటామో, హత్తుకొని ఉంటామో, మరి అట్లా హత్తుకొని మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు దేవుడు మనకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడనమాట. మనము అట్లాగే అపోస్తల కార్యాల్లో మరి మనము ఒక వ్యక్తిని చూస్తాం గదా! ఆయన అపోస్తల కార్యాల గ్రంథంలో 11 అధ్యాయము 11 ఆహ్, అపోస్తల కార్యాల గ్రంథము 11 అధ్యాయము 23 హ్మ్. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ఈయనెవరు? ఈయనెవరండి? ఈయన ఈ పైనుంది గదా! ఆయన బర్నబా గారు. ఈ బర్నబా గారు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ఆయన చెప్తున్నాడనమాట. ఏమని? ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలి అని హెచ్చరించాడంట అందరిని. మరి అట్లా హెచ్చరించిన ఆయన, ఆయన పరిస్థితి ఎలా ఉంది అనేది మనం చూసినప్పుడు 24 వచనములో అతడు పరిశుద్ధాత్మతోనూ, విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరి. చూడండి ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడంట. విశ్వాసముతో నిండుకున్నాడంట. అటువంటి ఆయన చెప్పిన మాటలు వారందరూ విన్నారు కదా! అందరికీ మాదిరికరమైన జీవితం అది. అటువంటి మాదిరికరమైన జీవితము ఆయన జీవించి చూపించి చెప్తున్నాడనమాట. ఇప్పుడు చాలా మంది చెప్తారు గానీ, అటువంటి జీవితం జీవించటానికి ఇష్టపడరనమాట. ఏదో చెప్పాలి గాబట్టి చెప్తున్నాం అనుకుంటారు అంతవరకే. కానీ దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలంటే, మనము చేసి అందుకే దేవుడు కూడా ప్రభా! ఈ లోకంలో ఉన్నాం. ఎన్నో శ్రమలొస్తా ఉంటాయి. ఇబ్బందులొస్తాయి గదా! మరి ఇవన్నీ మరి మేమెట్లా అంటే, ఆయన ఈ లోకానికి వచ్చి, శరీరధారిగా వచ్చి, మనం ఎన్ని శ్రమలు పొందుతాం, ఎన్ని శోధనలొస్తాయి, అవన్నీ కూడా ఆయన అనుభవించారు. అనుభవించి, పాపము లేని వానిగా దేవుడు చెప్తాడు. ఏమనంటే, నేనున్నాను గదా! పాపము లేని వానిగా నేనున్నాను నేను. అట్లాగే మీరు కూడా ఉండాలి. అట్లాగే ఇక్కడ మరి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా మరి బర్నబా లాంటి మాదిరికరమైన జీవితం జీవిస్తూ ఉండాలి కదా! అందుకని ఇక్కడ మరి ఈ ఆమోసు గారు మరి ఆ విధంగా దేవునిని హత్తుకొని జీవించాడు. కాబట్టే ఆయన స్వరాన్ని వినగలిగాడాయన. ఆయన పని చెయ్యడానికి సిద్ధపడ్డాడాయన. నా మాట ఇనరు ప్రభా! ఎందుకులే అననే స్థితి ఆయన కలిగి ఉండలేదు.
ఏదేమైనా సరే నేను చెప్పాలి. వారిని వారు చేస్తున్న తప్పును ఖండించాలనుకున్నాడు. అందుకనే ఆయన ధైర్యముగా దేవుడు చెప్పిన మాటలు చెప్పటానికి ఏ మాత్రం కూడా వెనతిరగలేదంట ఆయన. అంతేకాదు ఈ ఆమోసు గారు ఎంత గొప్ప ప్రార్థనా పరుడంటే ఈయన ఈయన గురించి మనము 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆమోసు గ్రంథంలో 7వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఎట్లా దర్శన రీతిగా మాట్లాడుతున్నాడు. కడవరి గడ్డి మొలిచినప్పుడు 7వ అధ్యాయం మొదటి వచనంలో కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలు పుట్టించి దర్శన రీతిగా దాన్ని నాకు కనుపరిచాను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనములు గలవాడు, అతడెలాగు నిలుచును అని నేను మనవి చేయగా. ప్రార్థన చేస్తున్నాడు ఆయన. దర్శనం చూపిస్తున్నాడు దేవుడు ఆయనకి. ఇదిగోయ్యా ఆమోసు, ఇగో మిడతల్ని తీసుకొస్తున్నా నేను. ఎందుకు? వారి పంట పొలాలన్నీ నాశనం చేయడానికి. ఈ మిడతలు వచ్చి వాటన్నిటిని నాశనం చేసేస్తాయి అనని దర్శన రీతిగా వారు అప్పుడున్న పరిస్థితుల్లో వారు 2 పంటలు వేసేవాళ్ళు అనమాట సంవత్సరానికి. ఒక పంటలో వచ్చిన ఆ పంటనంతా కూడా ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు రాజుకు సగం ఇచ్చేవాళ్ళు, వీళ్ళు కొంత ఉంచుకునేవాళ్ళు. రెండోసారి వచ్చింది మాత్రం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకే ఉంచుకునేవాళ్ళు. వాళ్ళకే ఉంచుకునే ఆ యొక్క ఆ పంటని తినేయడానికి మిడతల్ని రప్పిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. ఆ మిడతలను రప్పిస్తున్నానంటే అప్పుడు ఆమోసు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తా, ప్రభువా యాకోబు కొద్ది జనములు గలవాడు గదా! ఎట్లా? అట్లా కరువొచ్చిందనుకో వాళ్ళెట్లా బ్రతుకుతారు? అని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో, దయచేసి క్షమించయ్యా అనని వారి పక్షాన ఈయన విజ్ఞాపన చేశాడు. ఎప్పుడైతే ఆయన విజ్ఞాపన చేశాడో, వెంటనే దేవుడేం చేశాడంట? పశ్చాత్తాపడ్డాడంట. ఈ మాట వింటున్నప్పుడు నిజంగా దేవుడు పశ్చాత్తాపడేంతగా ఆయన విజ్ఞాపన చేశాడు. దేవుడు పశ్చాత్తాపడేంతగా ఆయన ప్రార్థన చేశాడాయన. అటువంటిది ఆయన ప్రార్థన దేవునికి అంగీకారం అయిపోయింది. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాడంట. ఇది చేయంలయ్యా. నిజంగా దేవునిని ఒప్పించే ప్రార్థన. అట్లా మనం చేయగలిగితే ఎంత బావుంటదో గదా! ఆ ప్రార్థన ఆయన చేసినప్పుడు వెంటనే జవాబు. వెంటనే కదా! ఇక్కడ రెండోదిగా 4వ వచనములో మనం చూచినప్పుడు, మరియు అగ్ని చేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దాన్ని దర్శన రీతిగా నాకు కనుపరిచాను. అది వచ్చి అగాధమైన మహాజలములను మృంగివేసి స్వాస్యమును మృంగ మొదలు పెట్టినప్పుడు ఇక్కడ అగ్ని వచ్చిందంట. అగ్నిని రప్పించి అక్కడ ఆ పరిస్థితి నాశనము చేయాలని దేవుడు ఆలోచించాడు. ఆ స్వాస్యాన్ని మృంగివేయాలని అది వస్తుందని దేవుడు చూపించినప్పుడు అప్పుడు కూడా సేమ్ దేవుడు అట్లా ఆమోసు అదే అడిగాడనమాట. మళ్ళీ ప్రభువా యాకోబు కొద్ది జనములు గలవాడు, అతడు ఎలాగు నిల్చును? ఎట్లయ్యా అట్లా? అగ్ని బలమును చల్లార్చిన ప్రార్థన ఆయన చేయగలిగాడు. అందుకనే ఆమోసుని మనం ఏమంటాము? గొప్ప ప్రార్థనాపరుడు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఉంటది గదా, విశ్వాస వీరుల పట్టిక అని అంటాం గదా. ఆ విశ్వాస వీరుల పట్టికలో ఈయన పేరు మనం లేదనుకుంటాం గదా.
కానీ 11వ అధ్యాయంలో మనం ఆ యొక్క వారిని చూచినప్పుడు 34వ వచనంలో, హెబ్రీ పత్రిక 11:34లో అగ్ని బలమును చల్లార్చిరి అని ఉంటది చూసారా? మరి అది ఆమోసును మనం చెప్పుకోవచ్చు. మరి నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో కీడు రప్పిస్తున్నాను అనంగానే వారి కొరకు ప్రత్యేకంగా మరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే, మరి ప్రార్థించే వ్యక్తిగా ఈ ఆమోసును మనం చూస్తున్నామన్నమాట కదా! అంతేకాదు ఆయన ఎట్లా ఉన్నాడంటే చాలా ధైర్యస్తుడనమాట. ఏ ఎవ్వరికైనా అంటే రాజులకెళ్ళి చెప్పగలిగిన ధైర్యాన్ని దేవుడిచ్చాడంట. అప్పుడు ఆయన చెప్తున్నప్పుడు నిజంగా వాళ్ళెవ్వరూ కూడా మరి వినడానికి ఇష్టపడల. ఇక్కడ 7వ అధ్యాయంలోనే 10వ వచనములో అతడు బేతేలులోని యాజకుడైన అమజ్య అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజైన యరొబామునకు వర్తమానం పంపి, ఇశ్రాయేలు మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు కదా! ఇక్కడ ఈయనొక యాజకుడు. ఈయన కూడా దేవుని యాజకుడు కాదులెండి. ఆయన ఒక విగ్రహారాధనకు సంబంధించిన ఆయన అనుకోవచ్చు. మరి అటువంటి ఆయన ఇక్కడ రాజు దగ్గర పనిచేస్తున్నాడాయన. రాజుకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. రాజుకు అనుకూలంగా పనిచేసే ఆయన, ఈయన ప్రవక్త అనని మరి ఆయన తెలిసినప్పుడు ఆయన్నేమని పిలిచినాడు? దీర్ఘదర్శి, తప్పించుకొని యూదా దేశమునకు పారిపొమ్ము అనని, పారిపోవయ్యా! ఏంటి నువ్వు రాజుకు చెప్పేది? అనని ఆయన్ని బెదిరిస్తున్నాడంట. మరి బెదిరిస్తుంటే ఆయన మరి ఎంతగా మరి ఆయన్ని బెదిరించినా ఆయన ఒకటే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నేనెవరినయ్యా? మరి నువ్వు బెదిరించేంత గొప్పోడినేం గాదు. నేను కేవలం 15వ వచనంలో, నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. అందుకే వచ్చానయ్యా నేను. చెప్పమన్నాడు దేవుడు. అందుకే వచ్చాను నేను. అనని చెప్పి ఆయనేం చేస్తున్నాడంటే అక్కడ చెప్తున్నాడు. ఈయన అడ్డుకుంటంటే ఈయన మీద మరి ఒక దేవుని సన్నిధిలో ఆయన పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడంటే 17వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్య అగును. నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలిపోతారు. చూసారా? ఈ మాటలు ఇవన్నీ చెప్పటానికి ఎంతో ధైర్యం ఉండాలి గదా! ఆ ధైర్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు ఆయనకి. నేను కేవలము ప్రవక్తను గాదు, ప్రవక్త శిష్యుడిని కూడా గాదు. అయినా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన చెప్పమన్నది నేను చెప్పాల్సిందే. అందుకనే ఆయన ఎవరైతే మరి అడ్డగిస్తున్నారు ఈ అమజ్య మీద ఆయన పలుకుతున్న మాట, నీ భార్య వేసైపోద్దయ్యా, నీ కుమారులు చంపబడతారయ్యా. ఎందుకని? దేవుని యొక్క మరి ఆ యొక్క పరిచర్యకు అడ్డుపడుతున్నాడు. ఆ మాటలకు అడ్డుపడుతున్నాడు. ఆ వచ్చే శిక్షను చెప్పనివ్వట్లేదు. అందుకని దేవుని యొక్క మరి ఆ యొక్క దేవుని ఏం చెప్పమన్నాడో అది ధైర్యముగా చెప్పగలిగాడనమాట. అంత ధైర్యశాలి ఆయన ఆమోసు గారు. అంతేకాదు ఇక్కడ ఈయన మరి ఆమోసు గారు అనే పేరుకి అర్థం ఏంటంటే భారం భరించేవాడు కదా! ఈ భారం అంటే ఆ యొక్క ఉత్తర దేశం యొక్క భారం ఇశ్రాయేలీలు. వారు పాపము చేస్తున్నారు. వారు దేవునికి అనుకూలంగా లేరు. ఒకానొక సమయంలో ఇక్కడ ఏం చేశారంట వాళ్ళు 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమనుందంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మి వేసేశారంట. డబ్బు కోసం ధనాపేక్ష. దానికోసం నీతిమంతుల్ని అమ్మేసేశారంట. ఇంకా ఏం చేశారు చూడండి. పాదరక్షల కొరకై బీదవారిని అమ్మేశారంట. ఈ చెప్పుల కోసం బీదవారిని అమ్మేశారు.
ఇంకా ఏం చేశారు? దరిద్రుల నోట్లో మన్ను వేయుటకు బహు ఆశపడుతున్నారంట. మరి దీనుల త్రోవకు అడ్డు వస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ వారు చేస్తున్నప్పుడు దేవుడు సహించుకోలేకపోయాడు. దేవునికి ఎంతో వేదనైపోయింది. అయ్యో! ఈ బిడ్డలు నేనెంతో నా నా బిడ్డలు, నా స్వజనులు, స్వకీయ సంపాద్యం అనుకున్న వీరు దారి తప్పిపోతున్నారే! ఎంతో వేదన దేవునికి. అందుకనే వారిని ఒక సరైన దారిలో పెట్టడానికే ఈ ఆమోసుని ప్రకటించమని ఒక ప్రవక్తగా ఆయన నియమించుకున్నాడాయన. ఇదిగో మీరు చేస్తుంది తప్పు. అంటే వారు అవన్నీ చేస్తా మళ్ళీ వాళ్ళేం చేస్తున్నారంట? దేవునికి ఆరాధన చేస్తున్నారు. మీ ఆరాధన నేను తీసుకుంటాను నేనది? దేవునికి విరోధంగా ఉండి, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తా, అనే మరి ఎంతో చెడ్డ పనులు చేస్తా, మళ్ళీ ఏం చేస్తున్నారంట? మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ ఆరాధన ఆయన అంగీకరించలేదు. అందుకనే ఆయన ఏం చేశాడంట? మరి ఈ యొక్క మరి ఎంతగా మరి వారు విసిగించారో దేవుణ్ణి. మరి ఆ యొక్క శిక్ష దేవుడు ఇవ్వడానికి సిద్ధపడిపోయాడాయన. కదా! ఇక్కడ మరి ఆయన బేతేలు, గిల్గాలు, తర్వాత ఇంకా ఈ ప్రదేశాలన్నీ కూడా బెయేర్షెబా, ఈ ప్రదేశాలన్నీ కూడా బేతేలులో ఒకానొక సమయంలో మరి ఎంతో ప్రార్థన జరిగించిన యాకోబు, అది పాపానికి పుట్టినిల్లయిపోయిందంట అక్కడ. ఆ గిల్గాలు కూడా అంతే. ఆ బెయేర్షెబాలో కూడా విగ్రహారాధన అధికమైపోయింది. ఇవన్నీ దేవుడు చూచాడు. ఇవన్నీ దేవుడు చూచి వారి మీదికి తీర్పు రావడానికి, తీసుకురావడానికి దేవుడు ఎంతగానో సిద్ధపడిపోయాడు. మరి ఆ తీర్పును సహించగలిగిన స్థితిలో వారు లేదు ప్రభువా అనని ఎవరు అడ్డుపడుతున్నారు? ఈయనే ఆమోసు గారు అడ్డుపడుతున్నాడు. ప్రభువా యాకోబును జ్ఞాపకం చేసుకో. ఆయన కొద్ది జనాలు కలిగినోడే. ఎందుకయ్యా దయచేసి క్షమించు, క్షమించు. ఆనాడు ఇశ్రాయేలీయులు మరి ఆ యొక్క మరి ఐగుప్తు నుంచి వస్తా ఉంటే పాపము చేసినప్పుడు మోషే అడ్డుపడ్డాడు. అడ్డుపడి ప్రభువా నీ కోపాన్ని తగ్గించుకో, దయచేసి వారిని క్షమించు, నీ చిత్తమైతే నా యొక్క పేరు జీవగ్రంథం నుంచి తొలగించని కూడా అడిగాడు ఆయన. అంతగా మరి దేవుని మరి జనుల పక్షము నుండి దేవునికి విజ్ఞాపన చేసిన ఈ బిడ్డలు. కాబట్టే వారింకా దేవుని యందు నిలిచి ఉండడానికి ఒక అర్హత సంపాదించుకున్నారు. ఆ విజ్ఞాపన కర్తలుగా వారు ఉండబట్టే వారు మరి జీవించున్నారు, బ్రతకగలిగి ఉన్నారు. అట్లాగే ఈ ఆమోసు గారు కూడా ఎంతగా దేవుని సన్నిధిలో ఆయన పని ఇచ్చినప్పుడు దానిని నెరవేర్చటానికి మరి దేవుని యొక్క పిలుపులో ఆయన ఉన్నాడనమాట. నిజంగా మోషేని మరి ఆ యొక్క పొద నుంచి దేవుడు మరి ఆయన్ని పిలుచుకున్నాడు. నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు ఆయన. అలాగే మరి యెషయాని చూడండి. యెషయాని ఏ విధంగా పిలుచుకున్నాడు? ఒక దర్శనము. ఆ దర్శనము ద్వారా యెషయాని యొక్క ఆలయములో దర్శనము ద్వారా మరి యెషయాని పిలుచుకున్నాడు దేవుడు. ఆ బబులోను దేశంలో దాసత్వంలో ఉన్నప్పుడు ఆ దాసత్వంలో నుంచి మరి యెహెజ్కేలుతో మాట్లాడిన దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు ప్రవక్తగా. దానియేలుని కూడా అట్లాగే. మరి అంతేకాదు మనము మరి ఈ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మరి అక్కడే పాత నిబంధనలోనే కాదు గాని కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఇక్కడ మరి ఆయన ఎవరిని? పౌలుని, బర్నబాని కదా, వీళ్ళందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట? పిలుచుకున్నాడంట. మరి నేను ఏర్పరచుకున్నాను అనని అంటాడనమాట. అట్లాగే మరి ఇక్కడ 13వ అధ్యాయంలో
13వ అధ్యాయంలో, అపోస్తల కార్యాల గ్రంథము 13వ అధ్యాయంలో 2వ వచనములో, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ప్రత్యేకపరిచి వారిని పరిచర్యకు పంపించాడు దేవుడు. అట్లా ఎంతమందిని ఇప్పటి కాలంలో పంపిస్తున్నాడో దేవుడు. మరి వారందరూ కూడా దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలని, ఆయన పని చేయాలని దేవుని యొక్క ఆశ కదా. ఆనాడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నమ్మకంగా ఉన్నారు, చాలా భయభక్తులు కలిగి దేవుని పని నెరవేర్చారు. వాళ్ళు దేవునికి అనుకూలంగా ఉన్నారు కాబట్టే దేవుడు బహుగా వాడుకున్నాడంట వాళ్ళు. ఇప్పుడు మనకిచ్చిన తలాంతుల్లో మరి దేవుని కొరకు ఎన్ని వాడుతున్నాము, ఏ విధంగా చేయగలుగుతున్నాము, ఈ విధంగా మనం పరీక్షించుకోవాలన్నమాట. దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకొని మరి ఒక ప్రత్యేక జనాంగంగా దేవుడు మనల్ని చేసినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి నమ్మకస్తులుగా మనం పిలువబడిన పిలుపును ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అందుకనే ఆ పాపపు స్థితిలో ఉన్న ఆ ఇశ్రాయేలీల్ని ఆ యొక్క విగ్రహారాధన ఎక్కువగా చేస్తున్నారు. ఇంకా మాకేమి ఏం భయం లేదులే. సియోన్‌లో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ అంటాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో, ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనుల్లో ముఖ్య జనులను పెద్దలైన వారికి శ్రమ. ఎందుకు ఈ విధంగా శ్రమ శ్రమ అని చెప్తున్నాడు? ఆయన ఏ మాత్రం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా మాకు పర్లేదులే, మేము బాగానే ఉన్నాం కదా, మాకేం కాదులే. విచారము లేని స్థితి, విచారము లేకుండా దేవుని పని ఆగిపోతుందని విచారము లేకుండా నేను బాగుంటే చాలులే, నేను ఇట్లున్నాను కదా, నేను రక్షించబడ్డాను చాలులే కాదు. నీ కళ్ళ ముందు ఎంతమంది వారి యొక్క జీవితాల్లో దేవుడు లేకుండానే నశించిపోతున్నారు. అటువంటి వారిని మనము దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఆయన మనల్ని పిలిచిన వాడు ఎటువంటి వాడు? ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఆయన అటువంటి గొప్ప దేవుడు. ఆయన మోషే కాలంలో ఆయన ఏమన్నాడంటే, నేను ఉన్నవాడిని అనే పేరు నాకు అని చెప్పి అక్కడ ఆయన పేరును ఆయన అక్కడ ప్రకటించుకున్నాడు. అక్కడ దేవుని సన్నిధిలో ఆయన మరి దేవుడు ఎప్పుడు కూడా ఉన్నవాడుగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఆయన ఉన్నాడు. ఆయనే మొదటివాడు, కడపటివాడు. నిరంతరము ఆయన ఎట్లా ఉన్నాడంటే ఒకే రీతిగా ఉన్నాడు. ఒకే రీతిగా ఆ యొక్క ఒకే రీతిగా ఉన్న ఆ దేవుడు మరి నిన్ను నన్ను ఒకే మరి మార్పు లేని స్థితిలో చూస్తానే ఉన్నాడు ఆయన. ఒకవేళ గనక మన ద్వారా దేవుడు ఏదైనా ఇబ్బంది వచ్చి మరి మనల్ని నాశనం చేయాలనుకుంటే చేయలేడా? కానీ తన కనికరాన్ని, తన దయను మనమే చూపిస్తా వస్తున్నాడు అనమాట. అందుకనే ఇక్కడ మన దేవుడు, మనం నమ్మిన దేవుడు ఎటువంటి దేవుడు అంటే సర్వాధికారి అయిన దేవుడు. ఈ సృష్టినంతా చేసి ఈ సృష్టిలో మనల్ని ఏర్పరచుకొని మనల్ని మరి ఈ సృష్టి మీద సమస్త అధికారము మనకిచ్చిన దేవుడు ఆయన కదా. అందుకనే మరి ఇక్కడ ఇర్మియా గ్రంథములో 10వ అధ్యాయములో, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో ఏమనుందంటే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, మరి సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనులు ఆయన కోపమును సహింపలేవు. అంతేకాదు, మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమునకును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద
ఉండకుండా, ఆకాశము క్రింద ఉండకుండాను నశించును. ఇక్కడ దేవుడు ఏమని అంటున్నాడు? నేను జీవము కలిగిన దేవుడు. మరి ఆయన సృష్టికర్త, ఆయనే నిజమైన దేవుడు. ఇవన్నీ కూడా ఆయనే రాజు. మన పరిపాలించేది కూడా ఆయనే. ఈ సృష్టినంతా ఎలా ఆయన మరి పరిపాలిస్తున్నాడు? ఆయన 13వ వచనంలో ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఇవన్నీ చేస్తా మరి దేవుడు ఈ సృష్టి కార్యాన్నంతా జరిగిస్తా మళ్ళీ మన యొక్క పరిస్థితులు కూడా ఆయన చూస్తున్నాడు. ఎంతగా మన మీద ఆయన ఆశ పెట్టుకున్నాడు, ఏ ఒక్కరూ నశించిపోకూడదని. మరలా 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 మనల్ని ఎప్పుడు కూడా తన సన్నిధిలో నిలవబెట్టుకోవాలని వాక్యము ద్వారా, వాక్యం అనే ఉదక స్నానము చేత మన పవిత్రపరుస్తూ, పరిశుద్ధపరుస్తూ ఆయన ఎంతగానో మనల్ని గొప్పగా ఉండాలని చూసుకుంటున్నాడు. ఆయన సృష్టి కార్యాలు అవన్నీ జరిగిస్తా మరి ఆయన మార్పు లేని దేవుడిగా మనకుంటా. మనుషులన్నా మారిపోతారు కదా, మాట ఇచ్చి తప్పేవాళ్ళు. కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మరి అంతగా దేవుడు మన పట్ల ఒక గొప్ప దేవునిగా, సర్వాధికారిగా గొప్ప కార్యాలు చేస్తా మనల్ని నడిపిస్తా ఉన్నప్పుడు మన చూపు ఆయన వైపే ఉండాలి. ఆయన వైపే ఉండాలి. ఇక్కడ ఇంకో మాట మలాకి గ్రంథంలో మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చదువుతాను. 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఆయన మార్పు లేని దేవుడిగా మనకుంటూ వస్తున్నాడు. ఆయన ఏ పరిస్థితుల్లో కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు ఎంతగా మరి మన మీద ఉంటాయి అనేది మనము వాక్యం చదువుతున్నప్పుడు ఆయన నిర్ణయాలకు ఎప్పుడు కూడా లోబడి ఉంటే మనము ఆశీర్వాదం పొందుకుంటాం అన్నమాట. అందుకనే ఇక్కడ మరి ఆయన ఎటువంటి వాడంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన నిరంతర స్తోత్రార్హుడాయన కదా. ఇక్కడ మరి ఇంకో మాట ఏంటంటే ఆయన ఆమోసు గ్రంథంలో మనం చదువుకున్నది ఆయన మొదటి అధ్యాయంలో మరి మనం మొదటి వచనం చదువుకున్నాం కదా. ఇంకొకటి ఆ కింద 2వ వచనం మనం చదివినప్పుడు ఇక్కడ ఏమనుందంటే, అతడు ప్రకటించినదేమనగా యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. సియోనులో నుండి గర్జిస్తున్నాడంట ఆయన. యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపర్లు సంచరించు మేత భూములు దిక్కించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది. ఇక్కడ సియోన్లో నుండి గర్జిస్తున్నాడు. సియోను ఆయన ఎన్నుకున్న ఆ యొక్క పట్టణం, ఆ యెరూషలేము పట్టణము. అక్కడుండే ఆయన ప్రతి దానిని నిర్వహిస్తూ ఉన్నాడనమాట. ఈ యొక్క ఇశ్రాయేలీని మాత్రమే కాదు గాని ఆయన శక్తి ప్రభావము చేత ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన ఆ యొక్క ప్రభావాన్ని చూపిస్తా ఉన్నాడు. మరి నమ్మితే ఆయన మహిమను చూస్తాం. నమ్మకపోతే మనము మరి నమ్మితే ఆయన యొక్క మరి నిత్యరాజ్యములో మనం ఉంటాం. ఒకవేళ నమ్మలేదనుకోండి, నమ్మకపోతే నిత్య నరకమే. కానీ ఇక్కడ దేవుడంట ఎప్పుడు కూడా మనల్ని ఆ యొక్క సియోన్లో నుండి పరిపాలించటానికి దేవుడు కోరుకున్నాడు. ఇక్కడ 40 కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథము 48వ కీర్తనలో ఇక్కడ ఏమనుందంటే 48వ కీర్తన 2వ వచనంలో, ఉత్తర దిక్కున మహారాజ పట్టణమైన సియోను పర్వతం కదా. అది మహారాజు పట్టణంగా దావీదు ఉన్నప్పుడు దాన్ని మహారాజుగా అక్కడ ఏలాడనమాట.
ఆ యొక్క యెరూషలేముని కదా. ఇక్కడ ఈయన ఈ సియోన్లో నుండి ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన సియోను పర్వతము ఉత్తర రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వ భూమికి సంతోషకరంగా ఉండేటట్లుగా ఆ సియోను నుండి ఆయన పరిపాలిస్తా ఉన్నాడు. మరి ఆయన ఇంకా రాబోతున్నాడు గదా. అక్కడి నుంచే ఆయన పరిపాలిస్తాడని మరి దేవుని యొక్క మాటల్లో మనం తెలుసుకుంటా ఉంటామన్నమాట. ఇక్కడ యోవేలు గ్రంథంలో మరి మనము ఇక్కడే ప్రక్కనే 16 వచనములు 3 అధ్యాయము 16 వచనములో యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. యెరూషలేములో నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు. భూమ్యాకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. సియోనులో నుండి ఆయన గర్జిస్తున్నాడంట. ఎందుకంత కోపము? ఆయన మొదట వచ్చినప్పుడు ఆయన ఎట్లా వచ్చాడు? గొర్రె పిల్లగా లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. ఆ లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చిన ఆయన మనల్ని రక్షించాడు. రక్షించి తన యొక్క ప్రాణాన్ని పెట్టి మరలా మనల్ని ఆ యొక్క నిత్య రాజ్యములో చూడటానికి ఆ స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. మళ్ళీ ఆయన వచ్చేటప్పటికి మళ్ళీ రెండవసారి వచ్చినప్పుడు ఎట్లా వస్తాడు ఆయన? ఆయన ఎంతగా మరి సింహములాగా వస్తాడంట. కొదమ సింహములాగా ఆయన తీర్పు తీర్చే దేవుడిగా ఆయన రాబోతున్నాడు. ఆయన అంతగా మన కొరకు త్యాగం చేశాడు గదా. ఆ త్యాగాన్నంతా మనము ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం? ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉంటున్నాం? ఇవన్నీ మరి ఆయన గమనిస్తా ఉంటున్నాడనమాట. అందుకనే ఈ లోకానికి మొదటగా గొర్రెపిల్లగా వచ్చిన ఆయన మరి రెండవసారి ఆయన సింహములాగా మరి ఆయన ఒక న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. ఆయన ఎట్లా వస్తున్నాడంట? అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతాడంట. మరి ఆయన తీర్పు తీర్చటానికి వస్తున్నాడంటే మరి మనకిచ్చిన తలాంతులు గాని, కృపావరాలు గాని అది మనము దేవుని కొరకు వాడి మరి ఆ యొక్క మరి వాటి ద్వారా మనం వ్యాపారం చేసినప్పుడు ఎన్ని ఆత్మల్ని మనం కనగలిగామో, ఎంతమందిని దేవుని వైపు తిప్పగలిగాం, ఇవన్నీ కూడా దేవుడు లెక్కలో తీసుకుంటాడు. మనకిచ్చిన వాటన్నిటిని దేవుడు ఇదిగో నీకు ఇది ఇచ్చాను కదా, ఈ తలాంతు ఇచ్చాను కదా, ఈ కృపావరం ఇచ్చాను కదా, నువ్వెంత వరకు వాడావు, ఇవన్నీ కూడా దేవుడు అడగబోతున్నాడు. ఆ తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు. కాబట్టి వాటన్నిటి విషయంలో మనము ఎంతగానో ఎట్లా ఉండాలంట? ఆయన యోధా గోత్రపు సింహముగా వచ్చినప్పుడు మనం ఆయన ఎదుట నిలవగలమా? ఆలోచించండి. దేవుడెంతో దీర్ఘశాంతము కలిగినోడు గదా. కానీ ఆయన చేసే మరి ఆ యొక్క తీర్పులకి నిలబడాలంటే మనం పని చేసే వారంగా ఉండాలి. ఆయన ఎందుకు ఆయన వస్తున్నాడు అంటే ఇక్కడ తెస్సలోనికైయులకు రాసిన 2వ పత్రికలో ఆయన ఎవరికి తీర్పు తీరుస్తాడనేది అక్కడ ఉంది. తెస్సలోనికైయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో ఇక్కడ 2వ పత్రిక తెస్సలోనికైయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో ఏమందంటే, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవుడు ఎందుకు వస్తున్నాడంట? ఆయన ప్రతిదండన చేయను అంటే ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి, దేవుని ఎరుగని వారిని, వీళ్ళందరికీ ఎట్లా వస్తాడంట? అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతాడంట. నిజంగా దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం? ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమించేవాడు అనుకుంటాం కదా.
ఆడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతగా దేవుణ్ణి హేళన చేస్తున్నారు, ఎంతగా అవమానిస్తున్నారు. దేవుడంటేనే అసలు గిట్టని పరిస్థితి. దేవుని మాట ఎత్తితేనే మరి ఎంతో మంది విరోధంగా ఉంటున్నారు. అటువంటి వారు ప్రకటించబడుతుంది, కానీ వింటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులవుతారు. వినకపోతే దేవుని యొక్క శిక్ష. ఆ శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు కదా! ప్రతి ఒక్కరికి ఆయన సువార్త ప్రకటించబడుతుంది. మరి అటువంటి ఎంత ఎక్కువగా ప్రకటించబడుతుందో, అంత వ్యతిరేకత కూడా ఇప్పుడు అంతగా ఉందన్నమాట. ఎంతగా వేదనకరమైన పరిస్థితులు. అందుకనే ఆయన ఎంతో కోపముతో, మరి ఆ సింహం అంటే దానికి మరి ఏ మాత్రం జాలి, దయ అనేది ఉండదు గదా! అట్లాగే దేవుడు కూడా ఇంతవరకు మన మీద జాలి చూపించాడు. ఆయన దయ చూపించాడు. దీర్ఘశాంతం చూపించాడు. ఆ దీర్ఘశాంతం అవన్నీ కూడా ఆనాడు ఇశ్రాయేలీయులు చాలా విసిగించేశారు ఆయన్ని. అందుకనే ఆ దీర్ఘశాంతానికి బదులుగా ఈయనేం చేస్తున్నాడంటే దేవుడు వారికి తీర్పులో నుంచోబెట్టడానికొస్తున్నాడు. మరి ఆ ఆమోసును కూడా అందుకే నువ్వు ప్రకటించయ్యా, తీర్పొస్తుంది ప్రకటించు కదా! మరి ఆయన ఎంతగా మరి ఆమోసుని వాడుకుంటా ఆయన చెప్తున్నాడు, ఇదిగో వారు చేసిన పని నా యొక్క ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నానో అంతకు మించిపోయింది వారి దోషాలు. నేనింక సహించుకోలేకపోతున్నాను. అందుకే గదా! ఇక్కడ మరి ఆమోసు గ్రంథంలో మొదటి అధ్యాయం అంతా చూచినప్పుడు కొన్ని సంఖ్యలుంటాయన్నమాట. ఏది 3 సార్లు, 4 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఈ పట్టణాలన్నిటి మీదకి తీర్పు. ఆ తీర్పును ప్రకటిస్తున్నాడాయన. తీర్పును ప్రకటించటానికే ఆమోసొచ్చాడు. దేవుడు ఆయన ఎన్నుకున్నాడాయన. అట్లాగే మన ఈ తీర్పును ప్రకటించటానికి కొత్త నిబంధనలో బాప్తిస్మిచ్చే యోహాను కూడా తీర్పును ప్రకటించాడాయన. మత్తయి సువార్తలో ఆయన 3వ అధ్యాయము 10వ వచనంలో ఆయన మరి ఆయన దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉంటాడు గదా! 10వ వచనంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది. మంచి ఫలాలు ఫలించండి, మారు మనసుకు తగిన ఫలాలు. ఆ విధంగా బాప్తిస్మిచ్చే యోహాను ప్రకటించాడు. ఇక్కడ కూడా ఈయన, అయ్యో ఇదిగో ప్రభు, దేవుని యొక్క శిక్ష రాబోతుంది, ఆయన తీర్పులు నించోబెట్టబోతున్నాడు, ఇదిగో మీరు చేసే పనులు మంచివి కాదు అని ఆమోసు ఎంతగానో ప్రకటిస్తున్నాడు అక్కడ. కానీ ఎవ్వరూ వినటం లేదు. పైగా ఎట్లా ఉన్నారంట? నిర్విచారంగా ఉన్నారంట. మరి అటువంటి పరిస్థితిలో ఉన్న ఆ ప్రజల్ని మరి వారిని ఆ పరిస్థితి నుంచి తప్పించమని, వారికి ప్రకటించమని పిలిచాడనమాట ఆమోసుని దేవుడు. ఎన్నుకున్నాడు ఆయన్ని. ఆ విధంగా తీర్పును ప్రకటించాడాయన కదా! అందుకని ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో మరి ఈ యొక్క మరి 3 సార్లు, 4 సార్లు అంటే ఇంకా అది ఏ మాత్రం కూడా ఇంకా క్షమించటానికి అవకాశం లేదు. యోబు గ్రంథంలో ఇక్కడ కొన్ని సంఖ్యలు మనం యోబు గ్రంథం 33వ అధ్యాయం. యోబు గ్రంథము 33వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. 33వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ప్రతి ఒక్కరితో, విశ్వాసులైన ప్రతి ఒక్కరితో. ఏదో సమయంలో ఒక్కొక్కసారి మనం తప్పు చేసినప్పుడు ఏమనుకుంటామంటే నేను చేసింది కరెక్టే అనుకుంటాం. అన్యుల ద్వారా మనల్ని హెచ్చరించిన సందర్భాలు కూడా ఉంటాయి మనల్ని. కాకపోతే మనము అది గ్రహించుకోలేము. అది ఎప్పుడో దేవుడు గుర్తు చేస్తా ఉంటాడు, ఇదిగో పలానా సమయంలో
వీళ్ళ ద్వారా నిన్ను హెచ్చరించాను నేను అని దేవుడు తెలియచేస్తా ఉంటాడు కదా. ఇక్కడ అంటున్నాడు, ఒక మారు పలుకుతాడు, 2 మార్లు పలుకుతాడు దేవుడు. మనతో మాట్లాడాలని ఆశపడతా ఉంటాడు. కానీ ఏం చేస్తామంట? గ్రహించలేమంట. ఇదే మరి యోబు గ్రంథంలోని 33వ అధ్యాయంలో 30వ వచనములో మనం చూసినప్పుడు ఏమని ఉంటదంటే, ఆలకించుము, ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపములో నుండి వారిని మరలా రప్పింపవలెనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు, చూసారా, 2 సార్లు 3 సార్లు ఆయన ఏం చేస్తున్నాడంట? ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు. మానవుల కొరకు ఎన్నో పనులు చేయడానికి 2 సార్లు 3 సార్లు ఈ విధంగా పనులు చేస్తుంటే గ్రహించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాం. అందుకనే దేవుడు హెచ్చరిస్తున్నాడు, అయ్యో ఎంతకాలం ఇంకా అవివేకంగా ఉంటారు, ఎంతకాలము నా గాయాలు రేపుతా ఉంటారు, ఎంతకాలము మీరున్న స్థితిలోనే ఉంటూ దేవునిని ఎంతగా మరి ఆయన ఒక చూపించే దీర్ఘశాంతాన్ని, కనికరాన్ని చేతగానితనంగా అనుకుంటా ఉంటున్నాం. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరి సామెతల గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు కదా, 6వ అధ్యాయంలో దేవునికి అసహ్యమైనవి 6 కలవు, 7 కూడా అసహ్యమైన. అట్లా ఇక్కడ మరి ఆమోసు మరి ఆ పట్టణాల మీద దేవుడు తీర్పును ప్రకటించాడు ఆయన. అందుకని ఇక్కడ అంటున్నాడు 3 సార్లు 4 సార్లు. అయ్యో ఈ జనము మరి ఏ విధంగా మారుతారు? అందుకని దేవుడు అంటాడు ఆదికాండంలో 6వ అధ్యాయం 3వ వచనంలో, నా ఆత్మ ఎప్పుడు కూడా నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఎందుకు వాదించి ఈ విధంగా మరి నిజంగా ఎప్పుడు కూడా దేవుడు మనతో ఎప్పుడు సమాధానంగా ఉండాలనే ఆశపడతా ఉంటాడు. కానీ అనేక సార్లు దేవునిని ఎంతగానో మనము ఆయన ఇచ్చిన మరి ఆ కనికరము అదంతా కూడా మనము ఏ మాత్రం కూడా మరి అయ్యో ఇట్లా చేస్తున్నామే, ఈ విధంగా ఉంటాం, దేవునికి ఇష్టం లేదే, ఒక్కొక్కసారి తెలిసి కూడా తప్పు చేస్తా ఉంటాం. దాని వలన దేవుడు మనల్ని ఎంతగా మరి మీరు మారండి, మీరు మారితే మంచిది అని కోరుకుంటున్నాడు ఆయన. ఆనాడు మరి నోవహు కాలంలో వాళ్ళ మరి ఎంతగా వారు చెడిపోయి ఉన్నారో అవన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు కదా. ఆ నోవహు టైంలో ప్రతి ఒక్కరూ కూడా మనుషులు మరి వాళ్ళు చెడిపోయిన పరిస్థితిని అంతా అక్కడ రాయబడి ఉందన్నమాట. 6వ వచనంలో 6వ అధ్యాయం 6వ వచనంలో, మరి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడంట. ఎందుకని అంటే ఆ పైన వాళ్ళు ఏమని భూమి మీద మరి వారి మరి నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయిందంట. మరి వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతా కేవలం చెడ్డది. ఇవన్నీ దేవుడు చూచి సంతాపపడ్డాడంట. అందుకనే తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు రెండోసారి. ఆ తీర్పులో మనం నిలవగలుగుతామా? ఆయన్ని సిగ్గులేని ముఖాలతో ఆయన్ని ఎదుర్కొంటామా? ఒక్కసారి ఆలోచించండి. అందుకని దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంట, ఆయన మనకి ఏ పని అయితే ఇచ్చాడు దాన్ని చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. తిమోతీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము, తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో 15వ వచనంలో ఏమనుందంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడాలంట. దేవుడు వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని అన్నమాట. దేవుని ఎదుట ఎట్లా అంట, యోగ్యునిగా ఉండాలంట. యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను నీకు ఇచ్చిన ఆ యొక్క ఉపదేశాన్ని ఏ విధంగా నువ్వు చెప్తున్నావు,
మరి అబద్ధ బోధలు ఎన్నో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి గ్రహించగలుగుతున్నావా? అవన్నీ కూడా దేవుడు చూస్తాడు. దానిలో పడిపోయే కంటే, అబద్ధ బోధనలో పడిపోయే కంటే, అవి విని చెడిపోయే కంటే, మరి వాక్య జ్ఞానాన్ని మనం ఎప్పుడు పెంచుకుంటా ఉండాలి. ఇది మరి ఆనాడు బెరయ సంఘస్థులు ఏ విధంగా వాక్యాన్ని పరిశీలించి తరచి చూసుకున్నారు. విని మళ్ళీ ఎళ్లి అదట్లుందా లేదా? వారన్నీ కూడా గమనించారంట. ఆ విధంగా మనం కూడా ఈ అంచె దినాల్లో మరి ఎక్కువగా దేవుని ఎదుట మనము మరి సిగ్గుపడనక్కర్లేని ముఖాలు మనకుండాలంటే ఈ పని మనం చెయ్యాలి. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మనం ఉండాలి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకోవడానికి జాగ్రత్త పడాలి. అట్లా మనం చేసినప్పుడు మరి దేవుని ఎందుకంటే ఎందుకు ఎంత ఇదిగా దేవుడు చెప్తున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి కదా. మరి అవి మనము ఏ క్రియలు చేస్తున్నాము, అవి మంచివో చెడ్డవో ఒకానొక సమయం రాబోతుంది. ఆయన న్యాయపీఠం ఎదుట మనము నిలబడబోతున్నాం. ఆ భయం ఉండాలి కదా. ఆయన దేవుడు పిలిచినప్పుడు గజగజ వణికి జనులు వస్తారంట. ఆ వణుకుతో భయముతో అప్పుడు వచ్చే కంటే ఇప్పుడే ఆయన గొర్రె పిల్లగా ఎప్పుడొచ్చాడో ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకు మేలు. ఇంకా ఆయన కొదమ సింహముగా మరి ఒక తీర్పరిగా వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేం. ఏం మాట్లాడినా ఇంకేం లేదు ఇంకా అక్కడ. కాబట్టి సమయం చాలా కొద్దిగా ఉంది. ఆమోసు గారు ఎంతగా మరి వారి యొక్క ప్రవర్తన అంతా, అయ్యా మీరు చేస్తుంది మంచిది కాదు, ఇదిగో దేవునికి ఇష్టం లేదు, ఇదిగో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, ఇవన్నీ ఏ విధంగా చెప్పి వారిని హెచ్చరించాడో ఆ విధంగా మనం కూడా దేవునికి మరి నమ్మకమైన పనివారిగా దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన యొక్క పని చేస్తూ మరి ఆ సత్యవాక్యమును సరిగా ఉపదేశించే వారిగా మనం ఉందుముగా. దేవుడి మాటలు దీవించునుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మేడం. ఇప్పటి వరకు ఆమోసు గ్రంథం ద్వారా మనకు అద్భుతమైన దేవుని వాక్యం, దేవుని తీర్పు మరియు దాని కొరకు మన సిద్ధపాటు గురించి వాక్య పరిచర్య చేసిన కెతూర రాణి గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. దేవుడు ఎక్కడి నుంచి అయితే సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉంది, కానీ అక్కడి నుంచే దేవుడు తీర్పు సమయంలో గర్జించేవాడై ఉంటూ ఉన్నాడు. మనము దేవుని తీర్పుకి ఇప్పుడైతే కరుణాపీఠం దగ్గర చేరొచ్చు, కానీ ఆయన న్యాయపీఠం వచ్చినప్పుడు ఆయన ఎదుట యోగ్యునిగా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగా మనం దేవునికి కనపరుచుకునే వారంగా జాగ్రత్త పడాలి. లేదంటే మనం కూడా తీర్పుకి గురవుతాం. అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన కెతూర రాణి గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. మరియు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని తండ్రి, నీ బంగారు పాదాలు కొందనం ప్రభా. నీ దాసురాలు ప్రభా తండ్రి, ఇతని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ దాసురాలకు ఇచ్చిన దావుతున్న ప్రభా, వాక్య జ్ఞానాన్ని బట్టి అనుభవాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా, నువ్వు గొర్రె పిల్లగా వచ్చిన రోజు ప్రభా, కొయ్యసిరు కొట్టేసం దినాన్ని ప్రభా కొదవసంగా రాబోతూ ఉన్నావయ్యా. ఆ దినాన్ని తండ్రి మా జీవితాలు ప్రభా తండ్రి తిరిగి తెరచబడబోతూ ఉన్నాయి. సహాయం దయచేయండి తండ్రి. మా జీవితాలు మార్చండి, సరి చేసుకున్న కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విత్తబడి వాక్యం తండ్రి 30 వంతులుగా 100 వంతులుగా 60 వంతులుగా ప్రభా తండ్రి ఫలింప చేయండి తండ్రి. వారి అనుభవం నుంచి అదేవిధంగా ప్రభా వారికి ఇచ్చిన తండ్రి బైబిల్ జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. విధంగా ప్రతిరోజు మేము వాక్యం వినడానికి తండ్రి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం.
నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరి చేసుకుంటూ అయ్యా ప్రభా ఒక దినాన్ని సన్నిధిలో ఉండగలిగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీ దాసురాలను జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని ప్రభా దీవించండి. ఇంకా అనేక స్థలాల్లో ప్రభా నీ దాసురాలు ప్రభా వాడబడడానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృపించమని ప్రార్థన చేస్తున్నాను, సహాయం తెచ్చండి. అదేవిధంగా ప్రభా నీ దాసురాలు ప్రభా కుటుంబాన్ని సేవను కూడా ప్రత్యేకంగా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి భర్త శ్యాంబాబు గారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయం తెచ్చిన పిల్లలను కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోమని, ఈ దినాన ప్రభా నీ యొక్క ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరును దీవించి ఆశీర్వదించండి అయ్యా. మక్కలు తీర్చండి, అవసరాలు తీర్చండి. ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి ప్రభా మాకు ఇచ్చిన శ్రేష్టమైన ప్రభు ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దీన్ని ఏర్పాటు చేసిన బాబి రత్నాకరణ్ గారిని, వారి కుటుంబాన్ని సేవను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, జాన్సీ సిస్టర్ని, అదేవిధంగా దేవతన ప్రభా ప్రసిద్ధ సిస్టర్ని, తేజ అప్రెంటిస్ గారిని, ఇంకెవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళందరం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేక ఉదయకాల సమయంలో మాకంటే ముందు లేచి ప్రభావ తన విజ్ఞాపన ప్రార్థన చేసిన బిడ్డలందరినీ ప్రభావ పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారిని వారి కుటుంబాలను నిండరగా ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభావ కొంచెం అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకున్నాం, రాకపోకలు దీవించండి. కాట్నాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ, సంపూర్ణ ఆరోగ్యంతో బడి నింపండి తండ్రి. ఫస్ట్ ధనరాజ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా ప్రభా అశ్వత గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా ప్రతి శ్రమలను తండ్రి సాక్ష్యాలుగా మార్చమని, అదేవిధంగా దేవతను ప్రభా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో సహాయపచ్చంగా అదేవిధంగా ప్రభా ఈ మధ్యకాలంలో తండ్రి మేగడ రమణ గారి ప్రభా అనారోగ్యంతో ఉన్నారని ప్రభా తెలియజేశారు తండ్రి. నీ దాసును ముట్టండి ప్రభా. పలువరులో ప్రభా నువ్వు కాచిన రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షించి మొదలుకొని ఎన్నెత్తు వరకు ఆరోగ్యంతో నింపమని, గొప్ప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సమస్త పరిస్థితులను సానుకూలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా, సహాయం తెచ్చండి. అదేవిధంగా ప్రభా ప్రతి పనిలో ప్రభా నీ సూచన మార్గాన్ని చూపించి నువ్వే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని, ప్రత్యేకంగా నీ వాక్యం చెప్పిన దోషాలను ప్రభావం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకం ముందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మనస్సును క్షమించే ప్రకారం క్షమించము, మన శోధనలో తెప్పించము. ఎందుకంటే నిత్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్. మన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇతర రాణి గారికి అదేవిధంగా వారి కుటుంబానికి పాల్గొన్న బిడ్డలకు ఆయన సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన కెతూర రాణి గారికి మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మా.